ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి, దేవానంద రెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయిన కోసం ఒక ప్రపోజల్ వచ్చింది. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షునిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా. ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే, అందరికీ గుర్తింపు ఉంది. పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట, మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు, కాని వాళ్ళంతా తక్కువని కాదు, అందరం ఉన్నాం. జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి, కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు, నువ్వు గెలవవు అని, బీజేపీ పార్టీకి ఓట్లు రావు, సింహాలు ముందుకు పోలేదని. కానీ నేను 18,000 ఓట్లతో గెలిచిన. నాకు మా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు. నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడింటే ఎంపీగా గెలిచేవాడిని. వెంకట సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుకూరు విషయం చెప్తున్నారు. జమ్మలమడుగులో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే, రెవెన్యూ ప్రాబ్లం రావడంలే. మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి 3 అంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలయిక కాబట్టి, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమరావతి వీలైపు వచ్చింది. 60,000 కోట్లలో 60,000 కోట్లు బీజేపీ కారణం. 50,000 కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ. 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ. ఈ జిల్లాకు కొప్పర్తికి 2,300 కోట్లు లభించేదానికి కారణం బీజేపీ. ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి, రైల్వే స్టేషన్ల వర్కులు జరుగుతున్నాయి. వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన 8వ తేదీ నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు, పోలవరానికి కారణం బీజేపీ. కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించమని చెప్తున్నా. అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు గట్టిగా పనిచేయాలా. మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే ఎలక్షన్లో కూడా మెజార్టీ వచ్చిన దాన్ని బట్టి ఆమె ప్రకటించారు తప్ప మన వాళ్ళే. దీంట్లో ఎవరు ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది. నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన, వీరం శ్రీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి. కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది. రేపు శోభాయాత్ర కడపలో మనం అందరం పాల్గొన్నాం. మన విశ్వ హిందూ పరిషత్తు అద్భుతంగా జరిగింది 5వ తేదీ నాడు విజయవాడలో. దానికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్లు ఓబీసీ కులాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయంటే కారణం బీజేపీ. రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం. ఢిల్లీ ఎలక్షన్లో కూడా మనమే మహారాష్ట్ర గెలిచినాం, హర్యానా గెలిచినాం. కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైదుకూరు సంఘటన చెప్తున్నారు. నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా. ఇది ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి. జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాను. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డిని చెప్పే మాట, జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు, మన కార్యకర్తలు బాగుపడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది PMEGP అని 35% సబ్సిడీ. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ ఇప్పించా. అంటే అది గేదెలు కావచ్చు, గొర్రెలు పరిశ్రమ కావచ్చు, కోళ్ళ పరిశ్రమ కావచ్చు, 50% సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ. ఇవాళ నేను మన జిల్లా ఆసిలేషన్ డిస్ట్రిక్ట్గా కేంద్రం గుర్తించింది. దానికే మన కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ గారు రావడము, 2వ తేదీ 3వ తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా. ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు, మీరు షూరిటీ అడగాకండి, వాళ్ళకందరికీ లోన్లు ఇవ్వండి. మన వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెడితే
ఈ యొక్క స్కీములు సూర్యగర్ కానీ, విశ్వకర్మ కానీ, ముద్రా లోన్ కానీ, పిఎం ఈజీపీ లోన్ కానీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాల, అప్లికేషన్ ఇవ్వాలా. అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టైనా మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున విశిష్ట బాధ్యత నాకు. మీరు ఇళ్ళకాడ కూర్చొని మాకు లోన్ రావు, ఇళ్ళ దగ్గర కూర్చొని మాకు లోన్ రావాలంటే కుదరదు. ఇళ్ళ దగ్గర కూర్చొని లోన్ ఉందిలేమ్మా, కానీ మా వాళ్ళకి ఇద్దరికి సరిపోతుంది, నీకు ఇద్దరికి సరిపోతుంది. అందరం ఫైట్ చేయాలా. పార్టీ బలపడాలంటే ప్రజలకు ఉపయోగపడాలా. అందులో ముఖ్యంగా మన కార్యకర్తలు బాగుపడాలి. వీళ్ళకు తగ్గట్టుగా హౌసింగ్ రాకుండా, రేషన్ కార్డు రాకుండా, పెన్షన్ రాకుండా, లేక మన ఇళ్ళ ముందర శుభ్రత లేకుండా, ఆ తాగునీళ్ళు రాకుండా ఫైట్ చేసేది మన వాళ్ళు అంటూ చెప్పి అప్లికేషన్లు మండలాల వారీగా ప్రెసిడెంట్ గారికి ఇస్తే, ప్రెసిడెంట్ మాకు ఇస్తే మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. కానీ మాకు రాలేదంటే కుదరదు, అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టాక ఎవరు ఆఫీస్ దగ్గర కూర్చోాలి 10 మంది పోయి. పోలీసులు తప్పు చేస్తే పోలీసుల మీద కూడా సీరియస్ జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక ఉచితంగా తక్కువ రేటు దొరుకుతుంది. మద్యం సెటిలైట్ అయింది. 4000 పెన్షన్ రూపాయలు అందరికీ దొరికినాయి. ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న సీఎం గారు చెప్పడం కానీ ప్రధానమంత్రి గారి సమక్షంలో 6 యొక్క గ్యారెంటీలు, 6 గ్యారెంటీస్ 100% మే జూన్ లోపల మీకు ఫెసిలిటీ ఇస్తారా. మే జూన్ లోపల 100% 6 గ్యారెంటీ జరుగుతాయి. జగన్ రెడ్డిని ఈ జిల్లాలో లేకుండా చేసిన బాధ్యత మనకుంది. వైఎస్ఆర్ పార్టీ ఉన్నది ఇక్కడ. మన 3 పార్టీలు బలపడాలి. ఒక కాలేజీలో అందరు స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ కాలేజీకి పేరు. ఇక్కడ కూటమి మన బీజేపీ బలపడాల్సిందే, టీడీపీ బలపడాల్సిందే, జనసేన బలపడాల్సిందే. బలహీన పడాల్సింది వైఎస్ఆర్ పార్టీ, మిగతా పార్టీలు. మనమందరం ఏకమైతే ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా, అది కూడా ఎలక్షన్ మళ్ళీ జరగబోతుంది. అదే కాకుండా సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నెలాఖరు లోపల డిక్లేర్ చేస్తారు. మన పార్టీకి ఎక్కలేని విధంగా బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, నడ్డా గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలపడే దానికోసం మనమందరం ఇక్కడ కార్యకర్తలు అందరం రేపు ఇప్పుడు ర్యాలీలో పాల్గొనాల్సిందే. రేపు విశ్వ హిందూ పరిషత్ తరఫున శోభయాత్ర కూడా జరగబోతుంది. దాంట్లో కూడా పాల్గొనాలి. దాంట్లో భాగంగా అందరం సమిష్టిగా పనిచేయాలనే ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 16 మళ్ళీ ఛత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా మరొక శోభయాత్ర ఫిబ్రవరి రేపు 16 అదే రేపు నెల 16 అది మళ్ళా రెండోది, అది మరొక శోభయాత్ర. ఆ రోజు కూడా రేపు శోభాయాత్ర లీడ్ జరిగితే అది కూడా జరుగుతుంది. రేపు మన వాళ్ళందరూ కార్యకర్తలందరూ పాల్గొనాలి. అందరూ మత సామరస్యం పాటించాల్సిందే. అన్ని మతాలు ఒకటే. కాకపోతే బీజేపీ యొక్క ఉద్దేశం ఇక్కడ ఈ దేశంలో హిందువుల యొక్క సంఖ్య ఉంది, దాన్ని పరిరక్షణ చేస్తూ మిగతా పార్టీలను, మిగతా మతాలను కాపాడాలనే ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం హృదయపూర్వకంగా ప్రెసిడెంట్గా ఎన్నికైనా వీళ్ళు పోటీ పడిన అందరం ఏకమై గట్టిగా ఫైట్ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ జిల్లా బాగుపడాలని. ఈ జిల్లాలో ఇప్పటికే గమ్మనమడుగులో 70,000 పైగా చెప్పలే 70,000 దాటాయి, 72 దాటాయి. ఆ జిల్లాలో అంటే సంఖ్య కూడా పెరుగుతా. నేను నాన్ స్టాప్గా పెట్టాను. అంటే ఎండు డేట్ లేదు, ఎండు లేదు. ఈ నిరంతర ప్రక్రియ మన వాళ్ళు కూడా మిగతా చోట్ల 70,000 ఉన్నాయి, మిగతా చోట్ల కూడా పెంచండి. దీనికి ఎవరు అభ్యంతరం లేదు. టీడీపీ వాళ్ళు అభ్యంతరం మీ పెరిగాయని మనకు అభ్యంతరం పెట్టరు, జనసేన వాళ్ళు పెట్టరు. కాబట్టి అందరం ఒకటే, ఎవరి సంఖ్య వాళ్ళు పెంచుతాం. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఎన్డీఏ ఇన్స్టిట్యూషన్. అందరం విద్యార్థులు ఎట్లా ర్యాంకు తెచ్చుకుంటారో మన కార్యకర్తలు ర్యాంకు తెచ్చుకుంటే మన పార్టీ బలపడడానికి ఉంది. దీన్ని ఆర్థిక ప్రగతి చేయకుండా ఎవడం ప్రజల్లోకి పోలేం. కూటమి తరఫున ప్రగతి జరగాల్సిందే, మరియు 60 గ్యారెంటీలు అమలు కావాల్సిందే. ఇది మీరు మేనిఫెస్టో తీసినారా? ఢిల్లీలో మేనిఫెస్టో యొక్క తల్లికి గర్భవతి అయినప్పుడు 25,000 రూపాయలు ప్రకటన చేసినారు.
అదే ఇక్కడ మాదిరే గ్యాస్ సిలిండర్ కూడా ప్రకటన చేశారు. అమ్మాయిలకు కూడా నిధి ప్రకటన చేశారు. కాబట్టి మన పార్టీ కూడా ఈ యొక్క ఎన్డీఏ కలయికతో కూడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను కూడా అమలు చేసుకోవడానికి మన పాత్ర ఉంది. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా మోడీ గారికి, అమిత్ షా గారికి మరియు ప్రస్తుత నడ్డా గారికి అందరం గట్టిగా మోడీ గారు